స్వాగతం. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పచ్చదనం పెంపొందించి భావితరాలను కాపాడాలని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో హైని హైస్కూల్ ఆవరణలో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రులు కొల్లు రవీంద్ర పాల్గొని మొక్కలు నాటి మొక్కలు పంపిణీ చేశారు. ఆకుపచ్చని ఆశయాలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడతానని అందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మానవాళికి ప్రాణవాయువు అందించే మొక్కల పరిరక్షణ బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఆధునిక ప్రపంచంలో చెట్లు నరకడం, అడవులు తగ్గిపోవడం కారణంగా తుఫాన్లు, వరదలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఎంతో నష్టం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పచ్చదనం, పరిశుభ్రం వంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన విషయం మంత్రి గుర్తు చేశారు. తొలుత జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్రావు ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ ఎం వాణి, మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, జనసేన నాయకులు బండి రామకృష్ణ, టీడీపీ నాయకులు గొర్రెపాటి గోపిచంద్, బాబా ప్రసాద్, కుంచె దుర్గాప్రసాద్, లక్కే నారాయణ ప్రసాద్, గోపు సత్యనారాయణ, ఇలియాస్ పాషా, ఎంఈఓ దుర్గాప్రసాద్, తహసీల్దార్ శ్రీనివాస్, హైనీ స్కూల్ యాజమాన్య ప్రతినిధులు జాషువా, ప్రసన్న కుమార్, ఎల్ మోజజ్, వైటీ గ్లోరీ తదితరులు పాల్గొన్నారు. ఫారెస్ట్ ఏరియా మనకున్న ఏరియాని ఫారెస్ట్ ఏరియా కింద అయిపోయింది. గ్రీన్ టాప్ అనేది మనకి చేయాలి. గ్రీన్ టాప్ కూడా పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే ఎక్కడ ప్రభుత్వ స్థలాలు ఉన్నా, ఎక్కడ ఖాళీ స్థలాలు ఉన్నా మొక్కలు నాటే కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్ఆర్జీఎస్ ఉపాధి హామీ పథకం నుంచి కూడా కొంత సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అలాగే అర్బన్ ఏరియాలో కూడా అర్బన్ ఫారెస్ట్రీ కూడా ఇవాళ అవకాశం ఉంది. కమిషనర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి అర్బన్ ఫారెస్ట్రీ కింద మనం ఏ ప్రాంతాల్లో డెవలప్ చేయొచ్చో. ఎందుకంటే వాళ్ళు చూస్తున్నాం పార్కులు కేవలం ఆ ప్రాంతాల్లో గ్రీన్ టాప్ కోసం పెడితే ఆ పార్కు కూడా కబ్జా చేస్తారు. చాలా మంది పార్కులు కబ్జా చేయడం వల్ల నష్టపోయింది మనమే. ఇవాళ చూసాం కేరళలో వరద వస్తామంటే దానికి కారణం ఇవాళ ఇవన్నీ కూడా మనం పాటించబోతే ఇప్పుడు తీర ప్రాంతాలు మనం ఉన్నాం. ఇందాక డిఎఫ్ఓ గారు చెప్పారు, మడ అడవి గురించి చెప్పారు. ఈ మడ అడవులు లేకపోతే మనం సముద్రం కోసుకుంటూ పోతాం. కోసుకుంటూ పోతే భూమి అంతా కూడా సముద్రం కలిసిపోతుంది. మన భూమిని కాపాడేది మడ అడవిని కాపాడుకోవాల్సిన మన బాధ్యత. కానీ ఇవాళ చెరువుల పేరుతో మడ అడవులు మొత్తం కొట్టేస్తాం. అదే కాదు, మనకి ఇక్కడ వైల్డ్ సాంచురీ కూడా ఉన్నాయి. చాలా అరుదైనటువంటి ప్రాంతాలు మన అవినేటెడ్ కాన్స్టిట్యున్సీలో కృష్ణా వైల్డ్ లైఫ్ సాంచురీ మనకి అవినేటెడ్ కాన్స్టిట్యున్సీలో ఉన్నాయి. చాలా తాబేళ్లు వచ్చి, సముద్రం నుంచి తాబేళ్లు వచ్చి అక్కడ గుడ్డు పెట్టి వెళ్తూ ఉంటాయి. ఇవాళ రాకుండా మన వాళ్ళు అడ్డపడితే పర్యావరణం లోపిస్తే రేపు సముద్రంలో ఉన్నటువంటి సంపద తప్పితే నష్టపోయింది మనమే, భవిష్యత్ తరాలే నష్టపోతుంది. ఇవాళ అలాంటి పరిస్థితి రాకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత మనం అందరూ తీసుకోవాలి. ఇవాళ అందుకనే చాలా కఠినమైనటువంటి నిబంధనలు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా వాళ్ళు తీసుకుంటా ఉన్నారు. యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇవాళ చాలా సీరియస్గా ఇలాంటిది ఎక్కడైనా పొరపాటు చేస్తే అధికారులైనా పబ్లిక్ అయినా ఎవరైనా సరే తీవ్రమైనటువంటి చర్యలు కూడా ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. ఇవాళ వాటిని కాపాడుకోవాల్సి, సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. ప్రతి ఒక్కరు కూడా మన ఇళ్లలో కూడా చెట్లు నాటుకునే కార్యక్రమాన్ని చేసుకోవాలి. ఇవాళ చెట్లు కూడా ప్రభుత్వం ఉచితంగా చేస్తుంది. ఇంట్లో రకరకాలు ఉన్నాయి, కాయ చెట్లు ఉన్నాయి, ఇవాళ పూలు ఇచ్చే ఉన్నాయి, మెడికల్గా ఉపయోగపడే చాలా ఉన్నాయి. మనకు తెలియదు, మనం తెలియని చాలా మన చుట్టుపక్కల ఉంటాయి మెడికల్గా. తులసి ఉంది, తులసి వాళ్ళు పెద్దవాళ్ళు పెంచేవాళ్ళు. మనం అనుకునే వాళ్ళు ఏదో పూజ చేసుకుంటే తులసి మొక్క పెంచుతారని అనుకుంటారు. కానీ ఆ తులసిలో చాలా మెడికేటెడ్కి సంబంధించినటువంటిది తులసి మొక్కలో ఉంది. వేప చెట్టు, మన భారతదేశంలో ఉండాల్సినటువంటి వేప చెట్టు ఇవాళ దానికి హక్కులు కొన్ని వేరే దేశాలు పొందుతాం. 2 వరకు కూడా మనకి ఇది కంబైన్డ్ జిల్లాలో ఉన్నది. మొత్తం కలిపి కృష్ణా జిల్లాగా ఉండేది. తర్వాత 2022 ఆగస్టులో వచ్చి మనకి ఈ బైఫర్కేట్ అయిపోయిన తర్వాత రీఆర్గనైజేషన్ చేసిన తర్వాత మచిలీపట్నం కేంద్రంగా కృష్ణా జిల్లాగా ఏర్పడి అటవీ శాఖ అదేవిధంగా ఇతర శాఖలతో పాటుగా ఈ జిల్లాలో మేము అటవీ శాఖను ఏర్పాటు చేయడము జరిగింది సార్. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం మనము చూసినట్లయితే సార్, మనకి 2016లో మనకి గౌరవనీయులైనటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మనకి
మిషన్ హరితహారం అనేటువంటి ప్రోగ్రాన్ని మనం గతంలో మనకి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మన రాష్ట్ర వ్యాప్తంగా. అప్పటి నుంచి కూడా మనము విరివిగా మొక్కలు నాటడం, ప్రజలకి అందుబాటులో ఉన్నటువంటి మొక్కల్ని పంచడం, ప్రతి ఒక్కరికి అవగాహన అనేటువంటిది ఏర్పాటు చేయడం జరుగుతూ వస్తూ ఉన్నది సార్. అప్పటిలో మనకి ఉన్నటువంటి ఒక నిర్దేశం ఏమిటంటే సుమారుగా మనకున్నటువంటి 29.3% అటవీ ప్రాంతాన్ని మనకి గ్రీనరీ కవరేజ్ కింద 50% తీసుకురావాలన్నటువంటి ఒక ముఖ్య ఉద్దేశము అప్పట్లో మన నాయకులు వారు మనకి ఒక దిశను ఏర్పాటు చేయడం జరిగింది సార్. తర్వాత కొంతకాలం తర్వాత ఈ గ్యాప్ కొన్ని రోజులు వచ్చి మళ్ళీ ఈనాడు మళ్ళీ వనమహోత్సవం చేయడానికి ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా మన గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశానుసారము మనము రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతాం సార్. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి ఈరోజు ఈ యొక్క వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వినుకొండ మనకి పల్నాడు ఏరియాలో అది ప్రారంభించారు. అదే దాంతో పాటుగా ఈ యొక్క 30వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా వన మహోత్సవం చేయాలనేటువంటిది ముఖ్య ఉద్దేశం సార్. మనకిచ్చినటువంటి నిర్దేశం ఏమిటంటే వనం మనం అనేటువంటి ప్రోగ్రామ్. ఈ వాతావరణమే ఇంకా అన్నిటికంటే అనుకూలమైన వాతావరణం. తొలగర రాగానే మొక్కలు నాటాలి, వ్యవసాయం చేయాలని పూర్వం నుంచి కూడా పెద్దలు మన పల్లెటూరులో చూస్తూనే ఉంటాం. మొక్క విలువ వేసవకాలం తెలుస్తుంది మనకి. ఎక్కడ చెట్టు ఉందా అని చెప్పి తొందరగా చెట్టు నీడకి వెళ్ళిపోతాం. ఎందుకంటే మొక్కలు లేకపోవడం వల్ల వెహికల్ వల్ల కావచ్చు, లేదా ఇండస్ట్రీల వల్ల కానీ అనేకటి వల్ల ఈ రోజున ఏసీ వల్ల కానీ ఇవాళ పొల్యూషన్ బాగా పెరిగిపోయింది, వేడి పెరిగిపోయింది, భూమిలో తేమ తగ్గిపోయి రకరకాల ఇబ్బందులు ఇవాళ ఎదుర్కొంటున్నాం కనుక మనందరినీ కాపాడేది మొక్క అనేది మనందరం కూడా గుర్తుపెట్టుకుని సాధారణంగా మనందరం గుర్తుపెట్టుకోమంటే ఇంతమందిలో మన మొక్క నాటితే ఎవరు చూస్తారు, ఎవరు చూడడం అనేది జనరల్గా ఎవరైనా అనుకుంటాం. కానీ అలా కాదు. నీ వంతు నువ్వు బాధ్యతగా, నీ వంతు నీవు నమ్మకంగా మీ ఇంట్లో ఒక పళ్ళ చెట్టు వేసుకుంటే ఆ రోజున మామిడికాయలు వస్తాయి, జామ చెట్టు వేసుకుంటే ప్రతిరోజు కాపిస్తుంది. ఇలా పూల మొక్కలు కూరగాయ మొక్కలు చాలా చోట్ల మేము చూస్తున్నాం. ఒక ఇంట్లోకి వెళ్తే మేము కూరగాయలు కొనవండి, మా దొడ్లో ఉన్నాయి కూరగాయలు సరిపోతున్నాయి అంటారు. ఇంకోసారికి వెళ్తే మేము ఫ్రూట్స్ కొనుక్కోమండి, మా దొడ్లో ఉన్నాయి అంటే వాళ్ళు అంత శ్రద్ధగా సంటి పిల్లలు పెంచినట్టు పెంచుతున్నారు. అందరూ కూడా బాధ్యతగా పిల్లలందరూ కూడా మీ ఇంట్లో మొక్క తీసుకెళ్ళి మీరందరూ కూడా నాటి ఆ ఫోటోలు మీ స్కూల్ యాజమాన్యానికి మరి వాట్సాప్ ద్వారా పంపిస్తే అందరూ కూడా సంతోషంగా ఒకరి నుంచి ఒకరు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని. ఈరోజు ఈ వన మహోత్సవం ప్రోగ్రాం వల్ల 2 విధాలుగా మనకి మంచి జరుగుతుంది. ఒకటి వేలలో లక్షల్లో మొక్కలు నాటడం, గ్రీనరీ డెవలప్మెంట్కి హెల్ప్ అవుతుంటే, ఇంకొకటి ఈ చిన్న పిల్లలి మనసులో ఒక పర్యావరణ స్పృహ, ఒక అవగాహన, మన ఫ్యూచర్ ఏంటి, సో ఎంత ఇంపార్టెంట్, ప్లాంటేషన్ ఎంత ఇంపార్టెంట్, మనకు ఆల్రెడీ ఉన్న చెట్లని కాపాడుకోవడం ఎంత ఇంపార్టెంట్, డెవలప్మెంట్ని ఎన్వైరన్మెంట్ని బ్యాలెన్స్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంట్, ఇలాంటి అవగాహన టీచర్స్ కూడా పిల్లల్లో కలిగిస్తూ ఉంటే సో మన ఫ్యూచర్ కూడా చక్కగా ఉంటుంది. సో ఇలాంటి ప్రోగ్రామ్ మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు, ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఇలాంటి ప్రోగ్రామ్స్ని డిజైన్ చేసి పిల్లల్లో ఇలాంటి అవగాహన కల్పించడం చాలా సంతోషం. విద్యార్థులు అందరూ తమ పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ సూచించారు. విద్యార్థులు అందరూ తమ పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ సూచించారు. మనం కార్యక్రమంలో భాగంగా పెడల పట్టణంలోని బొడ్డు నాగయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించి కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు మొక్కలు ఎంతో దోహదపడతాయని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం కాక వాటి సంరక్షణకు బాధ్యత తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. మున్సిపల్ కమిషనర్ ఎం గోపాలరావు, కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపక సిబ్బంది, సచివాలయం ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మరి మన కాలేజీలో ఈ రోజున మొక్కలు నాటడం కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనందరం కూడా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి, మన పర్యావరణాన్ని మనందరం కూడా కాపాడుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మరి భవిష్యత్ తరాలకి మనందరం కూడా ఏమైనా చేస్తా ఉన్నామంటే
మంచి వాతావరణాన్ని మనందరం కూడా అందించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. అందులో భాగంగా ప్రతి ఒక్కరం కూడా మొక్కలు నాటాలి. వాటన్నిటి కూడా పెంచి పెద్ద చేసేటువంటి బాధ్యత ప్రతి ఒక్కరూ కూడా తీసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ముఖ్యంగా యువకులు ఎవరైతే ఉన్నారో యువత పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఇంట్లో అలాగే రోడ్డు పక్కన కానివ్వండి మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలి, ఎన్విరాన్మెంట్ కాపాడాలి. ఈ యొక్క మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ అంశంలో ముందుకు వెళ్లాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. ప్రతి ఒక్కరూ కూడా మరి ఈ రోజున చూస్తా ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా పెడన పట్టణ స్థానిక కాలేజీ నాగయ్య కాలేజీకి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా గౌరవ సభ్యులు అందరికీ, కాలేజీ యాజమాన్యం అందరికీ, ఇక్కడ ఇచ్చేసినటువంటి సిబ్బందికి, మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. సారు చెప్పినట్లుగా ముఖ్యంగా మనం పర్యావరణ పరిరక్షణకి అందులో భాగంగా ప్రధానంగా ఈ మొక్కలు నాటే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమం చేపట్టడం, గౌరవనీయులు మన శాసనసభ్యులు గారి ఆదేశాల ప్రకారం, అదేవిధంగా గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం ఈ రోజు నుంచి మనం కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా మనం ఈ కార్యక్రమం అనేది ఏ ఒక్కరూ 10 మంది. అత్తమూరు గ్రామంలో పొలాల వద్ద దొంగతనానికి గురైన 2 ఇంజన్లు స్వాధీనం చేసుకున్నామని బంటుమిల్లి ఎస్ఐ గణేష్ కుమార్ తెలిపారు. బంటుమిల్లి మండలం అత్తమూరు గ్రామానికి చెందిన రైతు పొలాల వద్ద 2 ఆయిల్ ఇంజన్లు దొంగతనం జరిగిందంటూ బంటుమిల్లి పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు రావడంతో స్పందించిన ఎస్ఐ గణేష్ కుమార్ తన సిబ్బందితో కలిసి రంగంలోకి దిగి 24 గంటల్లో దొంగలను పట్టుకున్నారు. ఈ సందర్భంగా బంటుమిల్లి ఎస్ఐ గణేష్ కుమార్ మాట్లాడుతూ అత్తమూరు గ్రామంలో నీళ్లు తోడే 2 ఇంజన్లు మరియు వాటి సామగ్రిని దొంగతనానికి గురైనట్లు ఫిర్యాదుపై కేసు నమోదు చేసి ఛేదించామన్నారు. దొంగతనానికి పాల్పడిన ఈడే వెంకట నారాయణ, అంకం నాగేంద్ర కుమార్లను అదుపులోకి తీసుకుని వారి వద్ద దొంగతనం చేయబడిన 2 నీళ్లు తోడే ఇంజన్లను స్వాధీనపరుచుకుని దొంగతనానికి ఉపయోగించిన ఆటో సీజ్ చేశామన్నారు. ఎస్పీ గారైన ఆర్ గంగాధర్ గారి ఆదేశాల మేరకు బందర్ డిఎస్పీ మహమ్మద్ అబ్దుల్ సుబాన్ మరియు పెడన సిఐ అయిన నాగేంద్ర ప్రసాద్ గారి పర్యవేక్షణలో గత 2 రోజుల క్రితం జరిగిన మోటార్ దొంగతనాల గురించి ఫిర్యాదు అందడం ద్వారా దానిపైన ఎఫ్ఐఆర్ వేసి నిందితుల్ని త్వరగా గుర్తించి వారు ఇక్కడ చెడు వ్యసనానికి అలవాటు పడి ఈడే వెంకటనారాయణ 2 నాగేంద్ర ప్రసాదులు వీరిద్దరు కూడా చెడు వ్యసనానికి అలవాటు పడి దొంగతనం చేయడం జరిగింది. వారిని అదుపులోకి తీసుకుని వారి వద్ద ఈ మోటార్ ఇంజన్లను స్వాధీనపరుచుకుని వారిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది. ఇటువంటి చట్ట వ్యతిరేక పనులు చేసే వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని. ప్రయాణికుల సౌకర్యార్థం మచిలీపట్నం రైల్వే స్టేషన్ కు మంజూరైన పనులను వెంటనే పూర్తి చేయాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు షేకుబోయిన సుబ్రహ్మణ్యం కోరారు. ప్రయాణికుల సౌకర్యార్థం మచిలీపట్నం రైల్వే స్టేషన్ కు మంజూరైన పనులను వెంటనే పూర్తి చేయాలని స్టేషన్ సూపరింటెండెంట్ నాగేశ్వరరావుకు బీసీ సంక్షేమ సంఘం కృష్ణా జిల్లా అధ్యక్షులు షేకుబోయిన సుబ్రహ్మణ్యం వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ స్థానిక ఎంపీ లిఫ్ట్ తో పాటు ఎస్కలేటర్, షెల్టర్లు, స్టేషన్ ఎలివేషన్ వంటి పనుల నిమిత్తం 25 కోట్లు మంజూరు చేయించారని వివరించారు. కానీ సంబంధిత పనులు జరగడం లేదన్నారు. దీనిపై గతంలో స్టేషన్ మాస్టర్ ని కలవగా అమృత భారత్ పథకం కింద పూర్తవుతాయని తెలిపారన్నారు. త్వరితగతిన పనులను పూర్తి చేయాలని స్టేషన్ సూపరింటెండెంట్ ను కోరినట్లుగా సుబ్రహ్మణ్యం తెలిపారు. విజయవాడ నుంచి బయలుదేరు శాతవాహన, రత్నాచల్, పినాకిని రైళ్లను అందుకోవడానికి తెల్లవారుజామున 3 గంటలకు మచిలీపట్నం నుంచి రైలు సర్వీస్ ఉండగా దానిని 3 గంటల 45 నిమిషాలకు మార్చాలని, మరలా 3 గంటల సర్వీస్ ని పునరుద్ధరించాలని కోరమన్నారు. మచిలీపట్నం నుంచి తిరుపతికి వారానికి ఒక సర్వీస్ ఉండగా దానిని 7 రోజులు కొనసాగించాలని కోరడం జరిగిందని సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ కార్యక్రమంలో కోమటి శ్రీను, జోగి శివ, చింతపట్ల నాని, పడమట కోటేశ్వరరావు, ధనికొండ చిన్ని, బి కోటేశ్వరరావు, చేవూరి శ్రీను తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు. మేస్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. విషయం ఏంటంటే గతంలో లిఫ్ట్ ఏర్పాటు చేయాలి, ఎస్కలేటర్ ఏర్పాటు చేయాలని గతంలో ఎంపీ గారికి, బాలశౌరి గారికి ఇవ్వడం జరిగింది. వారు తక్షణమే స్పందించి అమృత్ భారత్ కింద 25 కోట్లు శాంక్షన్ అయిందన్నారు. మనం పేపర్లో కూడా వచ్చింది. మేము అప్పుడు గతంలో స్టేషన్ సూపరింటెండెంట్ గారిని అడిగితే కూడా అమృత్ భారత్ పథకం కింద 25 కోట్లు శాంక్షన్ అయింది. ఎలిమినేషన్కి
లిఫ్ట్కి ఎస్కలేటర్కి అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే అమల్లోకి రావట్లేదు. అవి ఆచరణలోకి వస్తే జనాలకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ రైల్వే స్టేషన్లో అంతకుముందు ఉన్నప్పుడు ఒకటే ప్లాట్ఫామ్ ఉంది. ఇప్పుడు డబల్ లైన్ చేయడం వల్ల మెట్లు అటుపక్కని ఇటుపక్క రావడం కట్టడం జరిగింది. అయితే అంటే వృద్ధులు కానీ దివ్యాంగులు కానీ వాళ్ళు ఎట్నుంచి అటు ఎక్కడానికి దిగడానికి చాలా ఇబ్బందిగా ఉందని తెలియజేసాం. 25 కోట్ల శాంక్షన్ ఏందన్నారు, దాన్ని అమలు చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే మన గతంలో తెల్లవారుజామున 3:15 నిమిషాలకి విజయవాడకు తెల్లవారుజామున ఉండేది. అక్కడి నుంచి శాతవాహన రత్నాచల్లో 3 ట్రైన్లు ఉండేవి. మద్రాసు, హైదరాబాద్కి, వైజాగ్కి 3 ట్రైన్లు ఉండేవి. మెమరాండం ఇవ్వడం జరిగింది. ప్రయాణికుల సౌకర్యార్థం వృద్ధులు కానీ, వికలాంగులు కానీ, చిన్నపిల్లలు కానీ ఎస్కలేటరు మరియు లిఫ్ట్ ఏర్పాటు చేయమని గతంలో చెప్తే 25 కోట్లతో శాంక్షన్ చేసే ఉన్నాయి. ఓకే, కానీ అది త్వరితగతిన పూర్తి చేయాలని, మనకు 1వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి 2వ నెంబర్ ప్లాట్ఫామ్కి వెళ్ళాలంటే మెట్లెక్కి అటు తిరిగి మొత్తం తిరిగి చుట్టూ రావాలంటే చాలా పాపం ఇబ్బంది పడిపోతున్నారు ప్రయాణికులు కానీ, వృద్ధులు, వికలాంగులు అందరూ కూడా. దాని గురించి మేము అడగడం జరిగితే అది శాంక్షన్ అయ్యి ఉందండి ఆల్రెడీ, మేము దాన్ని త్వరగతిన పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది స్టేషన్ మాస్టర్ గారు. అట్లాగే ఉదయం 3 గంటలకి, తెల్లవారుజామున 3 గంటలకి ఇంతకుముందు ట్రైన్ బయలుదేరితే 5:15 విజయవాడ చేరుకునేది. 5:15, 5:30 ఆ టైంలో 6 గంటలకి మనకి విజయవాడ నుంచి దూర ప్రాంతాలకు వెళ్ళడానికి చెన్నై కానీ, వైజాగ్ కానీ, హైదరాబాద్ కానీ, పినాకిని, శాతవాహన, రత్నాలు ఈ ట్రైన్స్ అందుకుని వివిధ ప్రయాణాలు కూడా చేసుకునే వాళ్ళు కూడా ఆ ట్రైన్కి అందుకుని వెళ్ళేవాళ్ళు సమయానికి. ఇప్పుడు ఆ ట్రైన్ని 3:40 చేయడం వల్ల ఆ ట్రైన్ మిస్ అయిపోతుంది. మధ్యలో సిగ్నల్స్ లేక లేకపోతే ప్లాట్ఫామ్స్ ఖాళీ లేక ఆ ట్రైన్ పక్కన ఆపడం జరుగుతుంది. అది 6 గంటలు 6:05 కూడా అట్లా అటు ఇటుగా వెళ్తుంది. దాని గురించి మేము అది స్టేషన్ మాస్టర్ని అడగడం జరిగింది. అది కూడా మళ్ళీ 3 గంటలకి అట్లా ఇంతకు ముందు ఏ అయితే టైంకి బయలుదేరదో అదే టైంకి కొంచెం దాన్ని చేయాలని చెప్పేసి ఆయన అడగడం జరిగింది. మేము ఆయన సానుకూలంగా స్పందించి పైకి దృష్ట్యా మరి స్టేషన్ మాస్టర్ గారిని కలిసి మరి ఏదైతే వికలాంగులు కానీ, లేదంటే పెద్దవారు కానీ, లగేజ్ ఉన్నవారు కానీ ఇక్కడి నుంచి చాలా దూరాలకే ట్రైన్లు వెళ్తూ ఉంటాయి. మరి అలా వాళ్ళ అవసరాల నిమిత్తం చాలా ఎక్కువగా లగేజ్ తీసుకెళ్ళటం జరుగుతుంది. అవన్నీ తీసుకుని మెట్లెక్కి ఆ పక్క నుంచి ఈ పక్క దిగాలంటే, అంటే 1వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి 2వ నెంబర్ ప్లాట్ఫామ్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. దాని మీద గతంలో కూడా మరి ఎక్సలేటర్ సౌకర్యం కానీ, లేదంటే లిఫ్ట్ సౌకర్యం కానీ కావాలని సార్ అని అడిగితే, మరి సెంట్రల్ గవర్నమెంటు అమృత్సర్ పథకం కింద మాకు ఇవన్నీ 25 కోట్లు శాంక్షన్ చేశారు, ఇవన్నీ తప్పక చేస్తామని చెప్పారు. మరి ఈరోజు కూడా అవ్వలేదు, మళ్ళీ ఒకసారి వెళ్ళి తెలియజేయడం జరిగింది. అట్లాగే ఈరోజు 3 గంటలకి ఇక్కడి నుంచి బయలుదేరే బండి ఏదైతే ఉందో అది చాలా దూరమైనటువంటి ఎర్లీ మార్నింగ్ ప్రయాణం అన్నమాట. ఇది విజయవాడ చక్కగా పినాకినికి అని, రత్నాచల్కి, అట్లాగే శాతవాహన, ఇవన్నీ కూడా లాంగ్ అటు 3 రాష్ట్రాలనే ప్రభావితం చేసే ట్రైన్స్. వాటిని అందడించడం వల్ల ప్రజలకు చాలా సౌకర్యార్థంగా ఉండేది. ఇప్పుడు ఏదైతే ట్రైన్ మార్చారో 3 నుంచి 3:45కి మార్చేసరికి అది కాస్త మరి అక్కడికి లేట్గా వెళ్ళటం, ఆ ట్రైన్లు మిస్ అవ్వడం జరుగుతుంది. దాన్ని కొంచెం యాక్టివ్ చేయాలి. కృష్ణానది వరదలకు ఎడ్లంక బాట కొట్టుకుపోవడంతో అప్రమత్తమైనట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే తనయుడు మండలి వెంకట్రావు తెలిపారు. కృష్ణానది వరదలకు ఎడ్లంక బాట కొట్టుకుపోవడంతో అప్రమత్తమైనట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే తనయుడు మండలి వెంకట్రావు తెలిపారు. అవనిగడ్డ మండలం ఎడ్లంక వద్ద కృష్ణానది వరద ప్రవాహ పరిస్థితిని వెంకట్రావు పరిశీలించారు. తాజా వరద నేపథ్యంలో ఎడ్లంక వాసుల రాకపోకల కోసం పడవ, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గస్తీ, ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. పులిచింతల నుంచి 3 లక్షల పైగా క్యూసెక్ల వద్ద ప్రకాశం బ్యారేజీకి వస్తున్న నేపథ్యంలో ఎడ్లంక వద్ద వరద ఉధృతి మరింత పెరుగుతుందని, నదీ పరివాహక ప్రాంతాల్లోని గ్రామాల ప్రజలు, లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని వెంకట్రావు సూచించారు. అంతకుముందు గ్రామస్తులు ఏర్పాటు చేసుకున్నది కొట్టుకోవడంతో పడవల ఏర్పాట్లు కానీ అన్నీ చేసి తర్వాత తగ్గిన వెంటనే బుద్ధప్రసాద్ గారు డిపార్ట్మెంట్లకు చెప్పి ప్రొక్లైన్ ద్వారా తాత్కాలికంగా వాళ్ళ బైకులు కానీ వాళ్ళ నడక కానీ, ఎందుకంటే పిల్లలకి చాలా ఇబ్బంది పడుతున్న విషయం చూస్తున్నాను. ఎందుకంటే పడవలు కూడా నడిపే పరిస్థితి లేదు, నీరు తగ్గింది, అదేవిధంగా నడవటానికి బాటా లేని పరిస్థితుల్లో బుద్ధప్రసాద్ గారు 3 రోజుల్లో ఇక్కడ మొత్తం అంతా కూడా ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ శాసనసభ్యుల వారు ఇప్పుడు మళ్ళీ వరద 2 లక్షల పైన చిలుకు 2 లక్షల పైన క్యూసెక్లు రావడంతో మనకి ఏంటంటే దాన్ని మళ్ళీ ఇది కొట్టుకుపోవడం జరిగింది. ఇది ఏదైతే బాట ఏర్పాటు చేస్తారో మళ్ళీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇవాళ మార్నింగ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళతో కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పి మళ్ళీ ఇది వాడకుండా మళ్ళీ ఇక్కడ పడవలు ఏర్పాటు చేసి ఆ పడవల మీద వెళ్ళే విధంగా మళ్ళీ
ఏర్పాటు చేయడం జరిగింది. తప్పకుండా ఇక్కడ ఏ అవసరం వచ్చినా కూడా అందుబాటులో ఉండి, ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అందరూ ఉన్నారు, ఇక్కడ కానిస్టేబుల్ కానీ వాళ్ళందరూ కూడా ఉన్నారు, జాగ్రత్తలు తీసుకుని వీరిని ఒడ్డుకు చేర్పించే విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. రేపు ప్రజలందరూ కూడా గమనించుకోవాలి, వరద ఇంకా కొంచెం పెరుగుతుంది. పాన్గట్ మండలం పాత ఎడ్లంక రేవు రావటమే మనకి పడవ సౌకర్యం పెట్టించాడు రాజాబాబు ఆయన దురసద్ గారు. మళ్ళీ వెంటనే తగ్గిన వెంటనే ఈ కట్ట పోయిచ్చాడు. 3 రోజులు 4 రోజులు కొక్కులంతా చేయించాడు. బాగానే తిరుగుతున్నాం, బాగానే ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ రాత్రి నుంచి వచ్చిన వరదకి కోసేస్తుందండి. ఇప్పుడు మళ్ళీ ఇబ్బందులు. పడవ పెట్టించారు, పడవ తిరుగుతుంది. శ్రావణ శుక్రవారం సందర్భంగా పెడనలో ప్రసిద్ధిగాంచిన గ్రామదేవత పైడమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. పెడనలో ప్రసిద్ధిగాంచిన గ్రామదేవత పైడమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. శ్రావణ మాసం చివరి శుక్రవారం కావడంతో పెడన పట్టణంలోని 1వ వార్డులో వేయించేసి ఉన్న ప్రసిద్ధిగాంచిన గ్రామదేవత పైడమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలతో పాటు సుహాసనులచే కుంకుమార్చన కార్యక్రమం జరిగింది. పైడమ్మ తల్లి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని వంశపారపర్య ధర్మకర్త దాసు వాయునందనరావు ఆకాంక్షించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అన్నప్రసాదం పంపిణీ చేశారు. పైడమ్మ దేవస్థానం పెడన శ్రావణ మాసం సందర్భంగా ఆఖరి శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ఈ రోజున సహస్ర కుంకుమార్చన చేయడం జరిగిందండి. ఈ కార్యక్రమంలో పెడన పూర్వపాలక ప్రజలు అందరూ కూడా, దంపతులు అందరూ కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా సౌభాగ్యాలు, అందరూ అన్ని విధాల సుఖ సౌభాగ్యాలతో ఉండాలని కోరుకుంటూ, అలాగే ఈ అమ్మవారి కార్యక్రమాన్ని జయప్రదం చేసిన అందరికీ, సుహాసినులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అట్లాగే అమ్మవారి ఆశీస్సులు అందరికీ, పెన్నపట్నం ప్రజలు అందరికీ కూడా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం దిగ్విజయం చేసిన పరోక్షంగా ఉన్నా లేకపోయినా కానీ ఈవో గారికి కానీ అందరికీ కూడా. పైడమ్మ తల్లి దేవస్థానంలో శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా అమ్మవారికి సామూహిక కుంకుమార్చన జరిగిందండి. ఈ రోజు ఎంతో ఘనంగా అమ్మవారి ఆశీస్సులు, పైడమ్మ తల్లి ఆశీస్సులు మన గ్రామం అందరికీ సిరి సంపదలు, ఆయురారోగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పూజ అనంతరం భోజనం కార్యక్రమం కూడా కొంతమంది పెద్దలు సహకరించారండి. భోజనం కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది. పూజ అనంతరం అందరూ భోజనం చేసి వెళ్లాల్సింది. శ్రావణ శుక్రవారం సందర్భంగా పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయాలని భక్తులతో కిటకిటలాడాయి. శ్రావణ శుక్రవారం సందర్భంగా పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయాలని భక్తులతో కిటకిటలాడాయి. బుట్టాయిపేట ప్రభుత్వాసుపత్రి సమీపంలోని శ్రీ గంగానమ్మ ఆలయంలో అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి వార్షిక సంబరాలను ఆలయంలో వైభవంగా జరుపుతున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అర్బన్ బ్యాంకు మాజీ అధ్యక్షుడు బొర్రా విఠల్ కార్యక్రమాలు పర్యవేక్షించారు. గవర్నమెంట్ హాస్పిటల్ రింగ్ రోడ్లో స్వయంభుగా గ్రామదేవతగా ఎలిసిన శ్రీ గంగానమ్మ అమ్మవారు ఒక రాయి రూపంలో స్వయంభుగా గత 50 సంవత్సరాల క్రితం అమ్మవారు గ్రామదేవతగా గంగానమ్మ అమ్మవారు ఈ గ్రామంలో బొర్రవారి వీళ్ళల్లో వెలుస్తూ జరిగింది. అదేవిధంగా ఈరోజు శుక్రవారం నాడు శ్రావణ మాసంలో ప్రతి సంవత్సరం గ్రామ సంబరం చేయాలని చెప్పి గ్రామ కమిటీ వారు, గ్రామ పెద్దలు నిర్ణయించుకోవటం జరిగింది. గతంలో అయితే 3 సంవత్సరాలకు ఒకసారి ఈ జాతర సంబరం చేసడం జరుగుద్ది. ఇవాళ ఫస్ట్ రోజు తూర్పు, పనమట, ఉత్తర, దక్షిణ 4 పొలిమేరలో ఈరోజు ఉదయం కట్టుకొని మళ్ళీ ఇప్పుడు ఇవాళ జరిగే కార్యక్రమం గ్రామదేవత గంగానమ్మ అమ్మవారు గ్రామం మీదకి ఎంతో కనుల పండగగా రంగరంగ వైభవంగా గ్రామదేవత ఊరేగుతాం జరుగుద్ది ఆ గంగానమ్మ పురవీధుల్లో. మళ్ళీ రేపు మూలశమ్మ అమ్మవారికి సంవత్సరము శ్రావణ మాసంలో హాస్పిటల్ దగ్గర ఉన్న గంగానమ్మ గుడిలో సంబరాలు జరుగుద్ది. అలాగే సుమారుగా గుడి నూతన ప్రతిష్ఠ చేసిన సుమారు 8 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ప్రతి శ్రావణ మాసంలో కూడా సంబరాలు జరుగుతున్నాయి. ఇది కాకుండా ప్రతి నెల పౌర్ణమి రోజు గంగానమ్మ గుడిలో, హాస్పిటల్ గంగానమ్మ గుడిలో నిత్య అన్నదానం కూడా జరుగుతుంది. కాబట్టి రేపు ఆదివారం
ఏమైనా మొక్కుబడులు ఏమైనా ఉంటే ఆదివారం నాడు మొక్కుబడులు కూడా తీర్చుకోవాల్సిందిగా. ఈరోజు గంగారమ్మ సంబరాలు సందర్భంగా అందరూ ఈ గుడికి విచ్చేయడం జరిగింది. అలాగే గ్రామదేవత ఆశీర్వాదంతో అందరూ చల్లగా ఉండాలని కోరుతూ ఈ 3 రోజులు భక్తులందరూ అమ్మని దర్శించుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయంలో నిర్వహించిన సామూహిక వరలక్ష్మి వ్రతాల్లో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు మన బందరు రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో ఆఖరి శుక్రవారం సందర్భంగా శ్రావణ మాసంలోని అతి విశిష్టమైన శుక్రవారం కింద భావించేటువంటి శ్రావణ శుక్రవారం రోజున సామూహిక కుంకుమ పూజలు దేవాలయం తరపున ఏర్పాటు చేయడం అనేది. ఈ దేవాలయంలో ఉన్నటువంటి ఏర్పాట్లన్నీ కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఈవో గారు సుబ్బారెడ్డి గారు మరియు ప్రధాన అర్చకులు ఘంటసాల భాస్కర్ శర్మ గారు మరియు యాజ్ఞికులు పొక్కునూరి మాధవ శర్మ గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో ఎంత వర్షమైనా సరే లెక్క చేయకుండా ఈ రోజున అతి విశిష్టంగా ఆఖరి శుక్రవారం అవటం మూలాన శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని ఈడేపల్లిలోని శక్తి గుడిలో అమ్మవారికి విశేష అలంకారం చేసి ప్రత్యేక పూజలు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. రేపు శనివారం నాడు ఈ శుక్రవారంతో 4 శుక్రవారాలు అమ్మవారి శ్రావణ శుక్రవారాలు పూర్తయిన సందర్భంగా రేపు అన్నదానం జరుగుతుంది. మధ్యాహ్నం 12 గంటలకల్లా అన్నదానం జరుగుద్ది. విశేష పూజ ఏంటంటే రేపు సాయంకాలం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు కూడాను భక్త కోటి అందరూ కూడాను అమ్మవారికి పసుపాభిషేకం జరుగుద్ది. ప్రతి 4 శుక్రవారాలు కంకణం కట్టుకున్న ప్రతి ముత్తైదు కూడా వచ్చి ఈ యొక్క అమ్మవారికి ఎవరి చేత్తో వాళ్ళే నీళ్ళ బిందుతో పసుపు నీళ్ళతో స్నానం చేసే అవకాశం సంవత్సరానికి ఒక్కసారి మన ఈడేపల్లి శక్తి దేవాలయం కాడ జరుగుద్ది. కనుక ముత్తైదులందరూ కూడా మురిపాల తల్లికి ముచ్చటైన తల్లికి ఆనందంగా చల్లన తల్లికి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు 5 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు జనసేన ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ తెలిపారు. జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా 5 రోజుల పాటు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జనసేన ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రుల రోగులకు ఫ్రూట్స్, బ్రెడ్లు మరియు బిస్కెట్లు జనసేన నాయకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గడ్డం రాజు, పినిశెట్టి ఛాయాదేవి, వైద్యులు తదితరులు పాల్గొన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున గర్భిణీ స్త్రీలకి పోషకాహారం ఏర్పాటు చేసి ఫ్రూట్స్ అలాగే బేకరీ మరి బన్స్ కానీ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. 5 రోజులు ఈ కార్యక్రమాన్ని చేసాం. నిన్న వచ్చేటప్పటికి అనాథాశ్రమాల్లో ఇవ్వడం జరిగింది. ఈ రోజున మరి గవర్నమెంట్ హాస్పిటల్లో గర్భిణీ స్త్రీలకి మరి ప్రసవించిన స్త్రీలందరికీ కూడా ఏర్పాటు చేశాం. ఎందుకంటే ఆయన ఎవరికైనా సరే డబ్బులు ఊరికి వేస్ట్ చేయమాకండి, ప్రతి పేదవాడికి మీరు ఏదో ఒక రోజుల్లో మీరు సాయం చేయమన్నప్పుడు మరి ఈ రోజున ఈ కార్యక్రమం చేస్తున్నాం. దానికి పెద్దలు గవర్నమెంట్ సంబంధించిన ఏవో గారు అందరూ కూడా రావడం జరిగింది, డాక్టర్స్. ఇదే కాకుండా మరి రేపొద్దున్న మరి బ్లడ్ డొనేషన్ కార్యక్రమం మచిలీపట్నం జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి అలాగే 1వ తారీఖున మొక్కల పంపకం 40,000 మొక్కలు దగ్గర మొత్తం అన్ని డివిజన్లకి కూడా మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కార్యక్రమాలకి అలాగే 2వ తారీఖున ఆ మొక్కలు నాటడం అలాగే మరి అన్నదాన కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన యొక్క పుట్టినరోజు అంటే మా అందరికీ కూడా ఒక మంచి స్ఫూర్తి. ఆయన మా అందరికీ కూడా జనసేన పార్టీకి ఇవాళ రాష్ట్రంలో కూడా ఆయన ప్రతి ఒక్కరికి ఉపయోగపడండి, మీ స్థాయిలో మీరు అందరికి హెల్ప్ చేయండి అని ఆయన అంటాం. జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు నాయకులందరూ కూడా మరి కార్యకర్తలు కూడా అందరూ కూడా ఈ రోజున పెద్ద ఎత్తున వాళ్ళ స్థాయిలో ఐటీకి సంబంధించిన వాళ్ళు ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఈరోజు జిల్లా ఆసుపత్రి అయినటువంటి
జిల్లా కేంద్రం ముఖ్య ఆసుపత్రి. మరి ఇక్కడ ముఖ్యంగా బాలింతలు, గర్భిణీలకు, అలాగే అనారోగ్యంతో ఉన్నవారికి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజును పురస్కరించుకుని వారికి పళ్ళు, రొట్టె, బిస్కెట్లతో పాటు వారికి కావాల్సినటువంటి పౌష్టికాహారాన్ని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఏవిన నరసింహస్వామి ఐటీ టీం వారి సహకారంతో ఇక్కడ దగ్గరగా 200 మంది పైచిలకు గర్భిణీలకు, బాలింతలకు, అలాగే అనారోగ్యంతో ఉన్న వారికి పంపిణీ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా రేపు రక్తదాన శిబిరాన్ని జనసేన పార్టీ మచిలీపట్నం కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్నాం. మరి అక్కడ సేకరించినటువంటి రక్తాన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ జనసేన పార్టీ చేయు సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ మాకు సహకరిస్తున్న జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం అండి. ఈరోజు మన మచిలీపట్నం గవర్నమెంట్ హాస్పిటల్లో మన పవన్ కళ్యాణ్ గారి సెప్టెంబర్ 2వ తారీఖున పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మన గవర్నమెంట్ హాస్పిటల్ ఇవాళ ప్రసూతి హాస్పిటల్కి సంబంధించి గర్భిణీ స్త్రీలందరికీ కూడా పౌష్టికాహారాన్ని అందించడం, అలాగే రేపు వచ్చేసరికి బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని, అలాగే మన హిందూ కళాశాలలో సెప్టెంబర్ 2వ తారీఖున 1వ తారీఖున మొక్కల పంపిణీ 40,000 మొక్కల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని చెప్పి మా పవన్ కళ్యాణ్ గారి యొక్క స్ఫూర్తితోటి ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఐటీ టీం వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాన్ని ఎంతో ఆనందిస్తూ ఈ సేవలను అందరూ అందించుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలని చెప్పి గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్లో కెమెరాల విషయమై పూర్తి స్థాయిలో విచారణ చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్లో కెమెరాలు కలకలం విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు మరియు అబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గుడ్లవల్లేరు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఇక ఈ ఘటనను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ గా తీసుకున్నారని, ఆయన ఆదేశాల మేరకు ఇక్కడకు చేరుకున్నామన్నారు. కాలేజీ హాస్టల్లో కెమెరాల విషయమై విచారణ చేస్తున్నామని, ఇందుకోసం 5 మహిళా పోలీసు అధికారులను నియమించామన్నారు. ఇక విద్యార్థులు పెట్టిన కేసు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, విద్యార్థుల అనుమానాలు నివృత్తి అయ్యేందుకు తక్షణ విచారణ అవసరమని కొల్లు రవీంద్ర అన్నారు. మంత్రి కొల్లు రవీంద్రతో పాటు జిల్లా కలెక్టర్ బాలాజీ, జిల్లా ఎస్పీ గంగాధరరావు, ఎమ్మెల్యేలు కాగిత కృష్ణప్రసాద్, వర్ల కుమారరాజా, మాజీ ఎంపీ కొనకల్ల నారాయణరావు, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు ఉన్నారు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో హాస్టల్లో కెమెరాలు ఉన్నాయి. దానివల్ల ఆడపిల్లలకి ఇబ్బంది అయిందని చెప్పి గత రాత్రి నుంచి స్టూడెంట్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే మరి ఎస్పీ గారు కానీ, కలెక్టర్ గారు కానీ ఇమీడియట్గా నైట్ నుంచి కూడా మానిటర్ చేస్తూ ఉన్నారు. అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి దృష్టికి వెళ్ళిన వెంటనే మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి మరి జిల్లాకు సంబంధించినటువంటి మంత్రిగా నన్ను, అలాగే శాసనసభ్యులు పెడన కాన్స్టిట్యున్సీ కృష్ణప్రసాద్ గారిని, అలాగే పామర్ కాన్స్టిట్యున్సీ శాసనసభ్యులు కుమార్ రాజా గారిని, మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరరావు గారిని, అలాగే మాజీ పార్లమెంట్ సభ్యులు కొనకళ్ళ నారాయణరావు గారిని, అలాగే కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. స్టూడెంట్స్ అందరితో కూడా మాట్లాడుతూ కూడా జరిగింది. దాదాపు వాళ్ళు చెప్పేది ఏంటంటే 3 days బ్యాకే వార్డెన్ గారికి మేము చెప్పాం, ఇది యాజమాన్యం దృష్టికి కూడా వెళ్ళింది అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. అయినా కూడా అక్కడ ఎటువంటి ఇది జరగలేదు. దాని మీద మాకు భయం వేసి మేము అందరూ కూడా ఆందోళన దిద్దడం జరుగుతుందని చెప్పారు. వాళ్ళందరికీ కూడా, ఎందుకంటే ఇది చాలా దురదృష్టకరం. ఇక్కడైతే ఏం జరిగింది ఏంటనేది కూడా ఎంక్వైరీ జరగాల్సినటువంటి అవసరం ఉంది. పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. రాత్రి కంప్లైంట్ కూడా రిజిస్టర్ చేశారు, ఎఫ్ఐఆర్ కట్టారు. అయితే స్టూడెంట్స్ కూడా చాలామంది ఆడపిల్లలు ఏదో జరిగిపోయిందని చెప్పి తీవ్రమైనటువంటి ఆందోళనతో వాళ్ళందరూ కూడా భయపడుతూ ఉన్నారు. దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేయాలని చెప్పి ఇమ్మీడియట్గా ఆల్రెడీ 5 ఆడ లేడీ కానిస్టేబుల్స్తో, అలాగే లేడీ సిఐలు, డిఎస్పీ గారు, ఎస్ఐల్ని, ఐటీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఒక టీం కింద వేసి వాళ్ళతో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇలాంటిది ఎక్కడన్నా ఐటీకి సంబంధించిన దాంట్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఏదైనా సెల్ ఫోన్స్లో ఏదైనా ట్రాన్స్ఫర్స్ అయినాయా ఏంటనేది టోటల్ కూడా ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ విచారణ జరిగే వరకు ఏం జరిగిందనేది ఇంకా పూర్తిగా నిర్ధారణ రావడానికి అవకాశం లేదు.
కొంత అనుమానాలు కూడా ఉన్నాయి. అనుమానాలన్నీ కూడా నివృత్తి చేసుకునే దానికి కొంత ఇన్వెస్టిగేషన్ ఇమ్మీడియట్గా చేయమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. దీన్ని చాలా రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా సీరియస్గా తీసుకుంది ఈ విషయంలో. ఎందుకంటే గతంలో కూడా చూసాం, ఎక్కడన్నా హాస్టల్స్లో కానీ లేదంటే ఎక్కడన్నా ఆడపిల్లల మీద ఏదైనా జరిగితే ఇమ్మీడియట్గా స్పందించి వెంటనే వాటి మీద చర్యలు తీసుకోవడం జరిగింది. గవర్నమెంట్ అయితే చాలా సీరియస్గా ఉంది. సిటీ కేబుల్ సమాప్తం. నమస్కారం.